హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లల మావిడారి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సేతు విజ్ఞానం మాస్టర్స్, మైండ్ పవర్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓం శ్రీ గురుభ్యో నమః అండి. మనకి ధ్యానాన్ని అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరియు మీకోసము ఛానల్ వారు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. సరితి గారు, అలాగే సతీష్ గారు, వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మనము 2 వారాలుగా సేతు విజ్ఞానం గురించి విశేషంగా తెలుసుకుంటున్నాము. ప్రార్థన చెప్పుకుని మనము స్టార్ట్ చేసుకుందామండి. ఓం ప్రణో దేవి సరస్వతి వాచేభిర్వాచినీవతి ధీనామ విత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం పత్రీశ్వరాయ విద్మహే జ్ఞానదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. మనం చక్కగా సేతు విజ్ఞానాన్ని విశేషంగా తెలుసుకుంటున్నామండి. ఈరోజు సేతు మహాత్ముడు మనకి పూజల గురించి విశేషంగా చెప్పారు. మరి పూజల గురించి కూడా తెలుసుకోవాలి. పూజ అంటే ఎలా చేయాలి అని ఆయన ఒక్కరే కాదు, ఎంతో మంది మహాత్ములు ఈ భూమి మీదకు వచ్చి పూజ, స్తోత్రము, జపము, ధ్యానము, జ్ఞానము పొంది దైవాలుగా విరాజిల్లి వారు సాధన చేసి ఆ దైవానుగ్రహాన్ని పొంది దైవం ఎక్కడో లేడు, దైవానికి నాకు ఎలాంటి అడ్డుగోడలు లేవు, ఆ దైవమే నేను, నేనే దైవమని దర్శించి వారు దేవుళ్ళుగా విరాజిల్లుతున్నారు. అవే సేత్ మాస్టర్ కూడా మనకు అందిస్తున్నారు. ఆయన ప్రార్థనల ద్వారా, భజనల ద్వారా, స్తోత్రముల ద్వారా, పూజల ద్వారా ప్రసన్నుడవుతాడు, భక్తుల కోరికలను తీరుస్తాడు అనుకుంటున్నారు. ఇలా అనేక విధాలుగా దేవుడి గురించి మానవ జాతి నిర్వచనాలు ఇవ్వడం, గుణగణాలను వర్ణించడము జరుగుతుంది. ఈ భావనలతో మీకు తెలిసిన జ్ఞానంతో దేవుడిని నిర్వచించడం జరుగుతూ ఉంది. మానవ గుణాలను దేవుడికి ఆపాదించడము జరుగుతూ ఉంది. దేవుడు మనిషి రూపంలోనే ఉన్నాడని కూడా మీరు భావిస్తున్నారు. దేవుడి గురించి మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాలు, మీ నిర్వచనాలు అన్నీ అర్థరహితమైనవి. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా మనకి ఎంతో చక్కగా 701 శ్లోకాల్లోని కూడా దైవాలుగా ఎలా విరాజిల్లాలని ఆయన ఎంతో చక్కగా చెప్పారు. ముక్కు మొగము చెక్కి మూర్తి పూజలు చేయు దొలతు చేయు దశకు తొలగబోదు, మనసు నిలుప జనన మరణాలు తొలుగును, కాళికాంబ హంస కాళికాంబ. ఈ యొక్క మూర్తి పూజలు చేస్తున్నారంటున్నారు. అసలు భగవంతుడికి ఆకారమే లేదు. ఆకారం లేనటువంటి భగవంతుడిని ఆకారాలుగా మనము పూజలు చేస్తూ
శిలని శిల్పంగా చేసి వలవలు చుట్టి బొట్టులు పెట్టి గంధాలు పూసి ఇన్ని అలంకారాలు చేస్తున్నాము. అసలు ఒక్కసారి ఆ దైవం ఏ రూపంలో ఉంటాడు అని మన అంతరంగంలోకి వెళ్ళి సాధన చేస్తే ఆ దైవానికి రూపమే లేదని తెలుసుకుంటాం మనమే. రూపమే లేని భగవంతుడికి ఇలా రూపాలు కల్పిస్తున్నాము అని చెప్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇదంతా అర్ధరహితమైనది. ఎంతో మంది మహాత్ములు ఈ భూమి మీదకి వచ్చి దైవం గురించి తెలుసుకున్నారు. ఈ విశ్వంలో మీ ఆత్మ ఎన్నో లోకాలలో ఎన్నో దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతూ అటువంటప్పుడు దేవుడు ఒక మూడో తలము భూమిలో గల మానవ జాతి నిర్వచనాలకు అందుతాడా? ఆ దైవము ఎంతో ఎంతో చైతన్య శక్తి కలిగిన వాడు. ఆ దైవము అంతటా అన్నిటా కూడా నిక్షిప్తమై ఉన్నవాడు. మరి ఒక్క మానవ జాతి ప్రార్థనలకి పూజలకి భక్తికి అందుతాడని మీరు ఎలా అనుకున్నారు? ఉన్నత లోకంలో ఉన్న మూల చైతన్య శక్తి అయినటువంటి ఆ పరమాత్ముడు మూడో తలములో ఉన్న నీటి బొట్టంత లేనటువంటి భూమి మీదకి వచ్చి మనల్ని కరుణిస్తాడని ఎలా అనుకుంటున్నారు మీరు అందరూ అని ఆయన ఎంతో చక్కగా దేవుడి గురించి నిర్వచనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విశ్వంలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. అనంత బ్రహ్మాండమైన విశ్వాన్ని మహాసముద్రంతో పోల్చితే నీటి బట్టంత కూడా లేని భూమిలోని మానవ జాతి ఇచ్చే ఈ ప్రార్థనలకి ఆయన వశమైపోతాడని అనుకుంటున్నారా? ఈ విశ్వాన్ని భూగోళంతో పోల్చితే గుండి సూది మన అంత కూడా లేని ఈ భూమి, అటువంటి భూమి మీద గల మానవ జాతిలో కొంతమంది భక్తి పారవశ్యానికి దాసోహం అవుతాడా? మీరు చేసే స్తోత్రాలకు పూజలకు ప్రార్థనలకు దేవుడు సంతోషిస్తాడా? మానవ గుణాలకు అతీతుడా? కోటాను కోట్ల లోకాలలో గల ఇతర జీవాత్మల గుణగణాల సంగతి ఏమిటని మీరు ఆలోచించారా? వారు ఎంతో ఎంతో ఉన్నతమైన దైవశక్తి కలిగి ఉన్నవారు. మరి నీటి బొట్టంతా కూడా లేనటువంటి భూమి మీద మనం ప్రార్థనలు స్తోత్రాలు చేసేస్తే ఆయన తీసుకుంటాడా? ఈ భూమి మీద మాత్రమే మానవులు పాహిమాం పాహిమాం అని దైన్యంతో ఆర్తనాదాలు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయనుకోవడం మీ అవివేకానికి పరాకాష్ట. ఈ భూమి మీదే భగవంతుడు దొరుకుతాడని పాహిమాం పాహిమాం అని ప్రార్థనలు చేస్తే ఆయనేమి మనకి అందడుగాక అందడు అంటున్నారు. పాపాత్ములను ఏ ప్రతిపాదికతో నిర్ణయిస్తారు? అసలు పాపాత్ములని ఏ విధంగా మీరు నిర్ణయిస్తారు? పుణ్యాత్ములని మీరు ఏ విధంగా నిర్ణయిస్తారు? ఈ పాపాత్ములు శిక్షించడానికి దేవుడు ఉన్నట్లయితే ఆయనకు మానవ గుణాలు ఉండాలి కదా. అసలు పాపాత్ముల్ని భగవంతుడు శిక్షించేటట్లయితే ఆయనకి మానవ గుణాలు ఉండాలి కదా. అనంత బ్రహ్మాండమైన విశ్వంలో కోటాను కోట్ల లోకాలు గల ఈ విశ్వంలో కూసంత కూడా లేని ఈ భూమి మీద గల మానవుని రూపంలో దేవుడు ఉన్నాడని భావించడం మీ ఆధ్యాత్మిక జ్ఞానం లోపం వల్లనే అవుతుంది. ఈ భూమి మీద మీరు చేసే పూజలకు వశమవుతాడని, ఆయన ప్రత్యక్షం అవుతాడని, మానవులను రక్షిస్తాడని మీరు భావిస్తున్నారు. ఆయన కుమారుడిని పంపించి జీసస్ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని కుమారుల్ని పంపించి ఆ దైవ సామ్రాజ్యంలోకి మమ్మల్ని పంపిస్తారు అని మీరు భావిస్తున్నారు. కోటాను కోట్ల లోకాల్లో ఉన్న జీవాత్మలన్నీ మూల చైతన్యం నుంచే సృష్టించబడినవే. ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులతో పాటు మానవ జాతి కూడా ఆ దైవ సామ్రాజ్యం నుంచి మనం వచ్చిన వాళ్ళమే. మనమందరం కూడా మొత్తం అంతా ఆ దైవం నుంచే సృష్టించబడింది. అన్ని లోపాల్లోని జీవాత్మలన్నీ దేవుని కుమారులే కదా. అన్ని జీవాత్మల్లో ఉన్న ఆ దైవము అంటే అన్నిటిలో ఉన్న ఆ దైవ చైతన్యము ఆ దేవుని యొక్క కుమారులే కదా. దేవుడు అంటే ఈ విశ్వమంతా ఆవరించి ఉన్న మూల చైతన్యము. అసలు దేవుడు అంటే నిర్వచనం తెలుసుకోవాలి. దేవుడు అంటే నిర్వచనం తెలుసుకున్నప్పుడే దైవం గురించి మనము అవగాహన మనకు వస్తుంది. ఆ మూల చైతన్యం నుంచి దేవుడు అంటే స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఈ విశ్వంలో ఉన్న శక్తి స్వరూపమే దైవం. భూమి మీద మానవ జాతితో సహా అన్ని జీవాత్మలు దేవుళ్ళే.
అన్ని జీవజాతులు వాళ్ళు దేవుళ్ళలాగే ప్రవర్తిస్తున్నారు. 84 లక్షల జీవరాశులు కూడా ఆ భగవంతుడి సృష్టిలో ఏదైతే వాటిని జీవించడానికి భూమి మీదకి వచ్చారో అవన్నీ చాలా కరెక్ట్గా ఆ దైవని సామ్రాజ్యంలోనే వారు జీవిస్తున్నారు, ఒక మానవుడు తప్పించి. అన్ని జీవాత్మలు దేవుళ్ళే, కోటాను కోట్ల లోకాలు, ఆ లోకాల్లోని జీవాత్మల సృష్టి అంతా కూడా దైవమయమే. అనంత మూల చైతన్యము నిరంతరము పరిణామం వ్యాపోజం చెందడానికి తనను తాను కోటాను కోట్ల లోకాలుగా, కోటాను కోట్ల జీవరాశులుగా సృష్టించుకుంటుంది. ఎందుకంటే రాయి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి తన జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ప్రతి జన్మ తను క్రియేట్ చేసుకుంటుంది. తన యొక్క మేధాశక్తితోటి ప్రతి జీవరాశి కూడా తనకు తను సృష్టించుకుంటుంది ఉన్నతంగా. ఒక్కొక్క జన్మలో పొందడానికి తనను తాను కోటాను కోట్ల లోకాలుగా, కోటాను కోట్ల జీవరాశులుగా సృష్టించుకుంటుంది ప్రతి ఆత్మ కూడా. సృష్టికర్త మరి సృష్టి రెండు ఒకటే విశ్వం నుంచి వస్తున్నాయి. తనలోని సృష్టినంతా ప్రేమిస్తుంది. ప్రతి ఒక్క జీవరాశి కూడా అందరితో కలిసే జీవిస్తుంది, కానీ ఒక మానవుడి తప్పించి. కోటాను కోట్ల జీవాత్మల గుణాలన్నీ ఆ మూల చైతన్యంలోనే, అంటే దైవంలోనే ఉన్నాయి. దైవం కోటాను కోట్ల గుణాలలో చైతన్య పరిణామం చెందుతూ విస్తరించుకుంటూ ఉంది. దైవం నిర్గుణమని, గుణాతీతుడని నిర్వచించడం అసాధ్యం. ఆయన అశాశ్వతమైన వాడు కాదు, శాశ్వతమైన వాడు ఆ దైవం. మానవ పరిభాషలో ఇచ్చే నిర్వచనాలన్నీ అర్ధరహితమైనవి. కోటాను కోట్ల జీవాత్మలు గుణగణాలతో విరాజిల్లుతున్న మూల చైతన్యాన్ని మానవ గుణాలకు అతీతమని చెప్పడం ఎంత హాస్యాస్పదము. ఒక్క మానవ గుణాలని ఆపాదిస్తున్నాము ఆ దైవానికి. అది ఎంతో హాస్యాస్పదంగా ఉంది అని చెప్తున్నారు. అనంత బ్రహ్మాండమైన మూల చైతన్యము అనంతమైన గుణాలను, అనంతమైన ధర్మాలను ఏకకాలంలో కలిగి ఉంటుంది. దాని చైతన్య పరిణామం అనంతమైనది. ఆ దైవం యొక్క చైతన్య పరిణామం అనంతమైనది. భూమి మీద ఒక కోణంలో చైతన్య పరిణామంలో కదిలిక ఏర్పడితే దాని ప్రభావం మూల చైతన్యం మీద ఆ ఉన్నత లోకాలలోను, అంటే అనంతమైన కోణాలలో ఉంటుంది. మీరు ఒక దిశలో కదలికను కలిగి చేస్తే మూల చైతన్యము అనేక, అంటే మనం ఏ అయితే ఆలోచనలతో, ఏ అయితే భావాలతో ఉంటామో మనం ఆ మూల చైతన్యం నుంచే వచ్చాం. మనము ఒక్కొక్క ఆత్మ చైతన్యాన్ని ఉన్నతపరచుకోవడానికి మనం ఎలాంటి భావాలతో, ఎలాంటి మూలకాలతో మనం ఉంటామో ఆ దైవ చైతన్యము తో మనం ఏకమవ్వాలి అంటే మన ఆలోచన విధానాన్ని సక్రమంగా సరిచేసుకోవాలని చెప్తున్నారు. మహాత్మ ధరించిన దేహాలు అనంతమైనవి. ఆ మహాత్మయే మూల చైతన్యము, లేదా దేవుడు, లేదా అనంత బ్రహ్మాండము. పదే పదే ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ దేవుడు అనే పదార్థం ఏమీ లేదు. ఆ మహా ఆత్మ నుంచి మనము, ఆ మూల చైతన్యం నుంచి వచ్చిన ఆత్మ సకలాలమే మనమందరం కూడా. మన యొక్క అజ్ఞానంతో మనము ఆ అజ్ఞానమైనటువంటి ఆలోచనలతో దేవుడు ఎక్కడో ఉన్నాడని మనమే సృష్టించుకుంటున్నాము. అందుకే మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఎన్నో శ్లోకాల్లో ఉదాహరించడం జరిగింది. రూపురహితునకును రూపము కల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసము చేసిరి కాళికాంబ హంస కాళికాంబ. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చిన మహాత్ములందరూ కూడా వారు సాధన చేసి దైవం ఎక్కడున్నారో తెలుసుకున్నారు. ఈ రూపమే లేనటువంటి భగవంతుడికి రూపాలు కల్పించాము. అసలైన ధర్మ మార్గాలు మనకు అందించాయి, ఆ వేదం అందించింది. వాటి యొక్క అర్థాన్ని మనం తెలుసుకోలేదు. ఆ మూల చైతన్య శక్తి నుంచే మనం అందరము ఉద్భవించామన్న సంగతి మర్చిపోయి దేవుడి కోసము వెతుకుతున్నాము. వెతికి 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 మనము వేసారిపోయాము. మరి సత్యం చెప్పిన సద్గురువు వచ్చినప్పుడు కూడా ఇంకా వెతుక్కుంటున్నాము బయట ఎక్కడో ఉన్నాడని. కానీ ఎక్కడా భగవంతుడు లేడు, ఉన్నది ఒక్కటే ఆత్మ పదార్థము. మరి ఆయన ఇచ్చిన ధర్మ మార్గాల్ని ధ్వంసం చేశాము అని చెప్తున్నారు. ఏమిటా ధర్మ మార్గాల్ని?
మనం సత్యంగా జీవించాలని, ప్రతి ఒక్క జీవకోటితో మిత్రత్వాన్ని కలిగి ఉండాలని, ఇంకా మనం సాధన చేసి ఆ దైవాలుగా మారాలని ఆ ధర్మ మార్గాల్ని ఎన్నో చూపించారు. వాటిలన్నిటిని మనం ధ్వంసం చేసేసామని చెప్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. అదే విషయం మన సేతు మహాత్ముడు కూడా ఈ మహాత్ములందరూ చెప్పిన వీళ్ళందరూ చెప్పిన ఆ సూత్రాలనే వారు సాధన చేసి దర్శించి మనకి అందించారు. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి తర్వాతే సేతు మహాత్ముడు వచ్చాడు. ఈ సేతు వాళ్ళు అందరూ వచ్చిన తర్వాతే మన పత్రి సార్ వచ్చారు. వీళ్ళందరూ చెప్పిందే చెప్తున్నారు. ఇప్పుడు నేను కూడా వీళ్ళందరూ చెప్పిందే చెప్తున్నాను. ఇది కొత్త విషయం ఏమీ కాదండి. సనాతనం నుంచి వస్తుంది. సనాతనమైన దైవము. ఆయనకు రూపం లేదు. ఆయన చైతన్య స్వరూపుడు. అందరిలోనే అంతటా అన్నిటా కూడా ఆయన విస్తరించి ఉన్నాడు. ప్రహ్లాదుడు కూడా ఆయన కూడా అంతటా అన్నిటా దైవాన్ని దర్శించాడు. నేను భగవంతుడిని అంటే ఒప్పుకోలేదు ప్రహ్లాదుడు. ఎందుకు ఒప్పుకోలేదు? భగవంతుడికి రూపం లేదు, ఆయన చైతన్య స్వరూపుడు. కానీ అడిగాడు, నీ భగవంతుడు ఎక్కడున్నాడు, ఈ స్తంభంలో చూపించగలుగుతావా అని అంటే ఆయన భక్తికి మెచ్చి ఆయన నరసింహ అవతారాన్ని దాల్చి చూపించాడు కదా. మరి ఆయన రూపాన్ని కూడా ధరించి వచ్చాడు ఆ అజ్ఞానాన్ని దగ్ధం చేయడానికి. రూపం ఏదో ఒక రూపంలో వస్తేనే కానీ అక్కడున్న అజ్ఞానం దగ్ధం అవ్వదు. కాబట్టి ఆ రాక్షస గుణాలతో ఉన్న ఆ కంసుని సంహరించడానికి, హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి వారు అవతారం తీసుకుని ఆ రూపం ద్వారా ఆ అజ్ఞానాన్ని, ఆ రూపాన్ని దగ్ధం చేశారు వాళ్ళందరూ కూడా. ఇక జన్మ మహా ఆత్మ ధరించిన దేహాలు అనంతమైన ఈ మహా ఆత్మ ఏ మూల చైతన్యము లేదా దేవుడు లేదా అనంత బ్రహ్మాండము, ఈ సకల చరాచర సృష్టి అంతా అనంతమైన లోకాలలో అనంతమైన రూపాలలో వర్ధిల్లుతూ ఉంది. ఈ సకల చరాచర సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ఆ దైవంతోటే విరాజిల్లుతుంది. ఆ మహాత్మ తన అంశాత్మలను సమానంగా సంపూర్ణ అనురాగంతో ప్రేమిస్తుంది. ఈ అంశాత్మలన్నిటినీ కూడా సంపూర్ణంగానే ప్రేమిస్తుంది ఆ మహాత్మ. ఎందుకంటే తన యొక్క చైతన్యం నుంచే అందరూ సృష్టి చేసుకుని ఈ భూమి మీదకి వచ్చాము. ప్రతి ఒక్క జీవరాశి కూడా వారు అజ్ఞానంతో ఉన్నా కానీ వారిని తప్పుల్ని కూడా క్షమించేసి వారిని కూడా ప్రేమిస్తూ ఉంటుంది. ఒక తల్లికి మనము 4 బిడ్డలైతే 3 చక్కగా సద్గుణాలతోటి ఉండి ఒకటికి సంస్కారం లేకుండా పెరిగితే ఆ తల్లికి అందరి యందు ప్రేమ ఉంటుంది. కానీ సంస్కారం లేని పిల్లవాడి మీదే ధ్యాస ఎక్కువ పెట్టి వాణ్ణి సద్గుణాలుగా తీర్చిదిద్దాలని తపన పడుతూ ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా ఈ సృష్టిలో ఎక్కడైతే అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానం అనేది దగ్ధం చేసి తను కూడా ఆ యొక్క దైవశక్తితో విరాజిల్లాలని ఆ ప్రకృతి యొక్క చైతన్యం ఎప్పుడూ మనకి ప్రేమని అందిస్తూ ఉంటుందట. మీరు ఆ మహాత్మ యొక్క ఒకానొక అంశాత్మ మాత్రమే. ఈ విశ్వంలో మీరొక్కరే ఒంటరిగా ఉన్నారని అనుకుంటున్నారేమో. చాలా మంది అనుకుంటూ ఉంటారు. వారికి అందరూ దూరం అయిపోయి, పిల్లలు దూరంగా అయిపోయిన తర్వాత, మరి భర్త భార్య పోయిన తర్వాత నేను ఒంటరిగా అయిపోయానే భగవంతుడా అని గోల చేస్తూ ఉంటారు. కానీ మీరెవ్వరూ ఒంటరి వారు కాదు. మనమంతా ఎంతో సమూహంగానే మనము అనుకునే ఈ యొక్క జన్మ తీసుకోవడం జరిగింది. ఎవ్వరు కూడా ఒంటరి వారు కాదు. ఆ చైతన్య శక్తి, ఆ మూల చైతన్యం ఎప్పుడు మనకి తోడుగా ఉంటుంది. అలాగే ఎప్పుడూ అనుకోవద్దు అని చెప్తున్నారు. ఎందుకు అనుకుంటారు? అన్ని రూపాలలో మూల చైతన్యం విరాజిల్లుతూ ఉంది. ఆ మూల చైతన్యం అన్ని రూపాల్లోనే విరాజిల్లుతూ ఉంది. ఆ చెట్లు, ఆ పక్షులు, జంతువులు, అక్కడ ఉన్న క్రిమి కీటకాలు, మరి అన్ని జాతుల వారు కూడా మనకి సహాయ సహకారాలు అందివ్వడానికి, మనతో మిత్రత్వం కలిసి ఉండడానికి ఈ మూల చైతన్యం యొక్క చైతన్యంతో విరాజిల్లుతూ ఉన్నాయి అవన్నీ కూడా. వాటితో మనము కూడా అనుసంధానమైనప్పుడు మనం ఒంటరి వారము కావు అని మనకు అర్థమవుతుంది. పురుషుడు కాదు, మరి స్త్రీ కాదు, మూల చైతన్యానికి అన్ని గుణాలు ఉన్నాయి. మూల చైతన్యం అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ కాదు, ఒక పక్షి, ఒక జంతువు, ఒక మొక్క, ఒక చీమ, ఇవేమీ కాదు. అంతా అన్నిటిల్లో ఉన్నది ఒకటే చైతన్యము. ఎందుకు చెప్పింది అన్నిసార్లు చేత్ మహాత్ముడేటి, పరమాత్మ ఏంటి ఎందుకు చెప్తున్నారంటే మన మట్టి బుర్రకి
అవగాహన రావట్లేదు. అవగాహన తెచ్చుకోవాలి అంటే పూర్తి ఎరుక ఉండాలి. అందుకనే రమణ మహర్షి ఒకటే నిర్వచనం చెప్పేశారు. నేనెవరో ముందు తెలుసుకుని ఆ తర్వాత చెయ్యి. నువ్వెవరివి? నువ్వు శరీరానివా? ఆత్మవా? అది నువ్వు నిర్ణయించుకో. నువ్వు శరీరధారిగా ఉన్నావంటే నేను దైవంగా ఉన్నానా లేదా ఉండే వరకు సాధన చెయ్యి. అప్పుడు దైవాన్ని నేను అన్నప్పుడే నువ్వు చేసేది ప్రతి సాధన నీకు వర్తిస్తుంది అని ఒక్కటే ఇచ్చాడు ఆయన. అనంత బ్రహ్మాండమైన మూల చైతన్యం యొక్క సర్వశక్తి సామర్థ్యాలు మీ అంతర ప్రపంచంలోనే ఇమిడి ఉన్నాయి. ఈ మూల చైతన్యం నుంచి వచ్చిన ఆ దైవశక్తి అంతా కూడా మీ అంతర ప్రపంచంలోనే దాగి ఉంది. మీరు బయట వెతుక్కుంటే ఎప్పటికీ మీరు ఆ దైవాన్ని అందుకోలేరు, పట్టుకోలేరు. పట్టుకోవడానికి ఒక వస్తువు కాదు, అది ఒక విగ్రహం కాదు, చైతన్యం. ఆ చైతన్యంతో మనలో ఉన్న చైతన్యం కనెక్ట్ అయినప్పుడే ఆ దైవం ఎవరో మనకి అర్థమవుతుంది. అది అంతర ప్రపంచంలో దొరుకుతుంది, కానీ బయట ఎంత వెతికినా దొరకదు అని చెప్తున్నారు. మీ ఉనికి, మీ చైతన్య పరిణామము ఎప్పటికీ నిలిచి ఉంటుంది, ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మీరు అజ్ఞానంతో వెతుక్కుంటూ ఎంత ఎదుకున్నా మీలో ఉన్న ఆ చైతన్య శక్తి ఎప్పుడు గుర్తు చేసుకుంటారో, గుర్తు చేసుకున్న వెంటనే అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉందట. మీరు తిరిగి మళ్ళీ మూల చైతన్యంలో లీనమైపోవడం లేదు. మీరు ఎప్పుడు కూడా భగవంతుడా నీలో కలుపుకో అని అంటూ ఉంటారు చాలామంది. ఆ నీలో కలుపుకోవడం అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఆత్మ కూడా ఆ చైతన్య పరిణితి పెంచుకుంటూ ఇంకా ఇంకా సహసృష్టి చేస్తూ ఉంటామన్నమాట. ఎన్నో సకలాలుగా మీరు ఉంటున్నదే మూల చైతన్యంలో. మరి అప్పుడు ఎక్కడ లీనమైపోతారు? మీరు ఉన్నదే ఆ మూల చైతన్యం నుంచి వచ్చిన ఆత్మ సకలం. మరి ఇంకెందులో లీనమైపోతారు? మీరు ఆ దైవంగా మారినప్పుడు మీ నుంచి మళ్ళీ ఎన్నో అంశాత్మల్ని సృష్టించగలుగుతాం మనము. ఎందులోని లీనమైపోవడం అంటూ ఏమీ ఉండదు. మీ అంతర ప్రపంచంలోని మూల చైతన్యము అనంతమైనది, అనంతమైన శక్తి కలిగి ఉన్నారు మీరందరూ కూడా. ఆ మూల చైతన్యమే విశ్వమంతా ఆవరించి ఉంది. ఏ మూల చైతన్యం నుంచి మనం వచ్చామో ఈ బ్రహ్మాండం అంతా, ఈ విశ్వమంతా కూడా ఆ చైతన్యంతో ఆవరించి ఉంది. ఈ పిండాండంలో కూడా ఆ చైతన్యము ఆవరించి ఉంది. దాన్ని అనుభూతి చెందగలరే తప్ప చూడలేరు. మీరు ఆ ధ్యానంలో అనుభూతి చెందాలి. ఇది ఒకరికి జీవించేది కాదు, జీవించే వస్తువు కాదు. ఎవరంతటి వారు సాధన చేసి తెలుసుకుంటేనే ఆ అనుమతి, ఆ దైవ అనుభూతిని మీరు ఎవరికి వారే పొందగలుగుతారు తప్ప చూడలేరు. దాన్ని మీ అంతరేంద్రియాల్లో మాత్రమే అనుభూతి చెందగలుగుతారు. మన అంతరేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటితోటే మనము అనుభూతి చెందగలుగుతాం, కానీ అది ఎవరికో జీవించే వస్తువు కాదు. ఎవరంతటి వారు సాధన చేసి ఆ అనుభూతిని పొందాలి అని చెప్తున్నారు. ఈ మహా చైతన్య శక్తి ముందర మీరేమీ అల్పమైన వారు కాదు. మనమేమీ అల్పమైన వారం కాదు. నాకేమీ చేత కాదు, నాకేమీ తెలియదు, చదువుకోలేదు, ఇలాంటి పరిధులన్నీ మనమే పెట్టుకున్నాం. కానీ ఆ చైతన్యం, ఆ బ్రహ్మాండం నుంచి వచ్చాం మనమందరం కూడా. మనమేమీ తక్కువ కాదు. అందరిలోనే అనంతమైన చైతన్య శక్తి దాగి ఉంది. ఈ మహా చైతన్య శక్తిలో ఏ గుణగుణాలు దాగి ఉన్నాయో అవే గుణగుణాలు మీ అంతర ప్రపంచంలోనే ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే ఆ మహా బ్రహ్మాండం నుంచి వచ్చాము, ఆ మూల చైతన్య శక్తి నుంచి వచ్చాము. ఆ మూల చైతన్య శక్తిలో ఏ గుణగుణాలన్నీ కూడా, సద్గుణాలన్నీ ఉన్నాయో ఈ యొక్క జీవ చైతన్యంతో మనం జన్మ తీసుకుని వచ్చిన మనలో కూడా, మన అంతర ప్రపంచంలో కూడా అన్నీ దాగి ఉన్నాయి. అవన్నీ మూతలు వేసుకుని, అందుకనే ముసుగులోని శివుడు పొసగి ఉన్నాడయ్యా అని చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ అజ్ఞానం అనే ముసుగులతో మనము కప్పి ఉంచాము ఎన్నో జన్మలతో. ఆ ముసుగులన్నీ కరిగించినప్పుడు ఆ దైవంతో మీరు విరాజిల్లగలుగుతారు. మూల చైతన్యంలో ఎంతైతే దైవశక్తి ఉందో మీ అంతర ప్రపంచంలో కూడా అంతే శక్తి ఉంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ మహా చైతన్య శక్తి ఏ మహాత్యాలను కలిగి ఉందో వాటిని మీ అంతరశక్తి కూడా కలిగి ఉంది. ఎన్ని మహత్యాలు కలిగి ఉందో దైవశక్తి, అన్ని మహత్యాలు కూడా మీ అంతర ప్రపంచంలో ఉంది. దాన్ని తెలుసుకునే సాధనే ధ్యాన సాధన. ఈ మహా చైతన్య శక్తిలో ఇమిడి ఉన్న బ్రహ్మ పదార్థమే మీ అంతరశక్తిలోనే ఇమిడి ఉంది. అదే పదే చెప్తున్నారు. ఏదైతే బ్రహ్మ పదార్థము మూల చైతన్యంలో ఉందో
ఆ బ్రహ్మ పదార్థము మీ అంతర ప్రపంచంలో ఉంది. ఆ చైతన్య శక్తిలో అనంతమైన శక్తియుక్తులు ఇమిడి ఉంటే మీలోనూ అనంతమైన శక్తియుక్తులు ఉన్నాయంటున్నారు. ఆ మూల చైతన్య శక్తిలో ఏ అయితే శక్తియుక్తులు ఉన్నాయో అవన్నీ కూడా మీ అంతర ప్రపంచంలో ఉన్నాయి. దేవుడు అనే కాన్సెప్ట్ను మీరు ఇంకా విశ్వసిస్తున్నారా? ఇంకా దేవుడు బయట ఉన్నాడని ఇంకా విశ్వసిస్తున్నారా? దేవుడు సర్వశక్తివంతుడు, ఆయన సచ్చిదానంద స్వరూపుడు, ఆయన సర్వస్థితుల్లోనూ ఆనందంగా ప్రకాశిస్తుంటాడు, ఆయన ఆది మధ్యాంతములు లేనివాడు. ఇలా ఎన్నో అభిప్రాయాలు మీలో ఉంటాయి కదా. ఈ అభిప్రాయాలన్నిటిని మీ ఆత్మశక్తి అంతర్ ప్రపంచానికి అన్వయింపజేసుకోకండి. మీరు విశ్వసించే దేవుడికి ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ మీ అంతర్శక్తులు ఇమిడి ఉన్నాయి. మనం పూజించే దేవుళ్ళందరినీ నువ్వు ఇంతటి వాడివి, అంతటి వాడివి అని పొగుడుతూనే ఉంటాము. అలాగే మనకు సౌందర్యలహరి కూడా ఆ అమ్మవారిలో ఉన్న సౌందర్యాన్ని ఆది శంకరాచార్యులు వారు సాధన చేసి ఆయన అనుభూతిని పొందారు. కానీ మనం ఏం చేస్తున్నాము? అమ్మవారిని పొగుడుతున్నాము. నువ్వు ఇంత గొప్ప సౌందర్యం కలిగి ఉన్నావు, నువ్వు ఎంతో ధైర్యశాలివి, నువ్వు ఉన్నతమైన దానివి, నువ్వు ఎంతో చైతన్య శక్తి కలిగి ఉన్న దానివి అని. కానీ ఆ చైతన్యం నుంచే మనం వచ్చాం కదా. మన అంతర ప్రపంచంలో కూడా మనం ఏదైతే పొగుడుతున్నామో అమ్మవారిని, అవన్నీ మనలోనే ఉన్నాయి అని మనలో ఉన్న దైవశక్తిని తెలుసుకోవడం కోసం ధ్యానం చేస్తేనే మన అంతర ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే దైవశక్తితో మనము అనుసంధానం అవుతామని చెప్తున్నారు. మనము స్వయంగా దర్శించినప్పుడే ఆ అనుభూతిని మనం పొందుతామని చెప్తున్నారు. ఇంకా మనకి పత్రిసారు సమాజ కళ్యాణాన్ని ఆశించి అవిరామంగా ఆయన కృషి చేశారు. కారణ జన్ములు ఆయన పరమ గురువు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి యొక్క జీవిత ఆశయము ప్రతి ఒక్కరూ ధ్యాని కావాలన్నదే. అజ్ఞానాంధకారంలో జీవిస్తున్న సమస్త మానవాళిని వారి యొక్క విజ్ఞాన తరంగాలు అమృత ప్రవాహంలో పునీతుల్ని చేసి మనలోనే ఉన్న దైవాన్ని మనం గుర్తించగలిగేలా తయారు చేస్తున్నారు. ఆ అమృత ప్రవాహంలో ఎందరో పునీతులయ్యారు, అవుతున్నారు, ముందుకు వస్తున్నారు. మరి పత్రిసారు తన యొక్క కంకణం కట్టుకున్నారు. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ దైవశక్తిని అందుకోవాలి, వాళ్ళలో ఉన్న హింసాతత్వాన్ని వదిలి హంసలు పరమహంసలుగా అవ్వాలని ఆయన కంకణం కట్టుకుని ఈ భూమి మీద 40 సంవత్సరాలు తన యొక్క సమయాన్ని, శక్తిని తన త్యాగం చేసి అందరికీ ఈ ధ్యానాన్ని అందించారు. ఆయన ఏం చెప్తున్నారంటే హింసని వదిలి హంసను పట్టుకోమని, శ్వాస మీద ధ్యాసతో అంటే మీలోనే ఉన్న దైవాన్ని, సత్యాన్ని తెలుసుకోమని ఆయన పదే పదే చెప్తున్నారు. ఈ దేహమే దేవాలయము, మీ ఆత్మే పరమాత్మ అని గుచ్చి 9 రత్నాల్లో మనకి ఈ జీవుడే దైవంగా మారాలి అని ఈ 9 రత్నాల్లోని కూడా మనకి అందించారు మన పత్రి గారు. ముక్తి మార్గం వైపుకు దారిని చూపిస్తున్నారు. ముక్తి అంటే జీవించి ఉండగానే జీవన్ముక్తిని పొందాలని ఎంతో చక్కగా నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇంకా పరమ గురువులు ఎంతో మంది ఈ దైవాన్ని ఏ విధంగా వారు దర్శించారో మరి వారు చెప్పిన విశేషాలను కూడా మన సేత్ మాస్టర్ మనకి అందివ్వడం జరిగింది. భక్తి యోగము అంటే స్వస్వరూపానుసంధానమే భక్తి రీత్యా విభీతి అన్నారు ఆది శంకరాచార్యులు వారు. మన స్వరూపం ఏమిటో ముందుగా తెలుసుకుని దానితో ఏకమై ఉండడమే అసలు మన స్వరూపం ఏమిటి. అందుకనే నేను ఎవరు అనే ఈ స్వరూపాన్ని ఎప్పుడైతే మనం దర్శిస్తామో అదే ఆత్మస్వరూపము. ఆత్మ ఎక్కడ ఉంది? మన లోపల ఉంది. మనల్ని నడిపించే ఆ దైవశక్తి. భక్తి యోగం అంటే దానిని తెలుసుకోవడమే. మనం భక్తి చేస్తున్నాము, ఎన్ని జన్మలతో నుంచి మనం భక్తి చేస్తున్నాము. ఆ పత్రి గారు వచ్చి చెప్పే వరకు ఆ నిర్వచనం మనకి తెలియలేదు. భక్తి అంటే మన స్వరూపమే దైవ స్వరూపంగా మనం దర్శించగలగాలి, అదే భక్తి. మరి ఆ భక్తి అని తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా మనం ఆ భక్తిలో మునిగిపోతున్నాము, ఎక్కడో దేవుడు ఉన్నాడని. 2 పడవల మీద ప్రయాణం చేస్తే గమ్యం ఎప్పటికీ చేరుకోలేము. మనకి అసలు రహస్యము పరమ గురువులు అందరూ మనకి అందించేశారు. అందించిన తర్వాత కూడా ఇంకా మనం వెతుక్కుంటూ ఉంటున్నామంటే ఇంకా మనం అజ్ఞాన స్థితిలోనే ఉన్నామని తెలుసుకోవాలి. ఇంకా శరీరం లోపల జ్యోతి స్వరూపమై నిర్మలమై వెలుగుతున్న ఆత్మను మనము దర్శించాలి. ఎంతో మంది మహాత్ములు దర్శించారని చెప్తున్నారు. మండుకోపనిషత్తులో కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది.
ఇక ప్రపంచాన్ని జయించాలంటే మనసును భ్రూమధ్యం అంటే ముక్కు మొదలులో ఉన్న ఈ స్వేచ్ఛ అంటే ప్రపంచాన్ని జయించాలంటే మనసుతో ఎప్పుడైతే ఉంటామో ప్రపంచాన్ని ప్రాపంచికంగా జయించగలుగుతాము. కానీ ఆధ్యాత్మికంగా రాజులందరూ కూడా మరి యుద్ధాలు చేసి జయించారు. కానీ మనం అంతర ప్రపంచాన్ని జయించాలి అని అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మన అజ్ఞానాన్ని దగ్ధం చేసినప్పుడే, అజ్ఞానం మీద గొడ్డలితో మనము తెగ నరకాలి అజ్ఞానాన్ని. అప్పుడే మనము జయించగలుగుతాము ఈ యొక్క జ్ఞానాన్ని. ఇక సత్యసాయి అంటున్నారు, టన్నులు పారాయణం చేయడం కంటే, ఉపన్యాసాలు వినడం కంటే, పూజలు స్తోత్రాలు చదవడం కంటే ఒక్క అంశు మీరు రోజు ఒక్క అంశు ఆచరిస్తే చాలు. ఆ దైవం చెప్పిన విషయాల్ని ఒక్క అంశు ఆచరిస్తే మీరెవరో మీకు పూర్తిగా అవగాహన వస్తుంది అని చెప్తున్నారు. ఇక పుస్తకంలో జ్ఞానము, పరుల చేతిలో ధనము ఉంటేనేం లేకపోతేనేం అంతే కదండి. పుస్తకంలో జ్ఞానము, పరుల చేతిలో డబ్బు ఉంటే పరుల చేతిలో ఉన్న డబ్బు వాళ్ళే అనుభవిస్తారు. పుస్తకంలో జ్ఞానం మనం మస్తకంలోకి తీసుకున్నప్పుడే, దానిని ఆచరించినప్పుడే మనం తెలుసుకోగలుగుతామని వివేకానందుడు ఎంతో చక్కగా మనకు చెప్పడం జరిగింది. ఇక మన శరీరాన స్వయం జ్యోతి అయి సర్వసాక్షి అయి వెలుగుతుంది. మన శరీరంలో జ్యోతి స్వరూపంగా ఆ చైతన్యము వెలుగుతూ ఉంది. పరమాత్మను తెలుసుకోవాలి అని అంటే మనలో ఉన్న ఆ చైతన్య జ్యోతిని దర్శించినప్పుడే ఆ పరమాత్మలుగా మీరు తయారవ్వగలుగుతారని అన్నపూర్ణ ఉపనిషత్తులో అన్నపూర్ణేశ్వరి మనకి ఈ సూక్తి చెప్పడం జరిగింది. ఇక మానవుడు దేవునికి పెట్టిన పేర్లన్నింటిలో మహోత్కృష్టమైన పేరు సత్యము. సాక్షాత్కార ఫలమే సత్యము కనుక దానిని నీ ఆత్మలోనే అన్వేషించాలి. ఆ సత్యయుతంగా నువ్వు జీవించాలి అని అంటే ఆ సత్యం అనేది బయట ఎక్కడా దొరకదు. నీ ఆత్మలోనే ఆ సత్యాన్ని దర్శించినప్పుడు అనంత విశ్వ భాండాగారం నీ మనసులోనే ఉన్నది అని ఎంతో చక్కగా మనకి రమణ మహర్షి చెప్పడం జరిగింది. ఇక సత్యసాయి బాబా చెప్తున్నారు, దైవం మానుష రూపేణ అన్నారు. భగవంతుడు ఎక్కడో లేడు. దృష్టిని అంతర్ముఖం కావించుకుంటేనే అక్కడే కనిపిస్తాడు. తల్లిదండ్రులైన దేహానికి దూరంగా ఉంటారు కానీ దైవం దేహంలోనే ఒక్క క్షణమైనా మిమ్మల్ని విడిచి పెట్టి ఉండలేడు. అలాంటి దైవాన్ని విస్మరించి మానవుడు దేవుడు ఎక్కడో అగోచరంగా ఉన్నాడని చెబుతున్నారు. ఎక్కడో చెంకుచక్ర గదాధారి అయి ఉన్నాడని భావిస్తున్నారు. ఇవన్నీ మీ ఊహలే. దేహాభిమానం కలిగిన మానవుడు దేహానికి అతీతమైన తత్వాన్ని ఏ రోజు చూడలేదో, ఏ రోజు అంతర్ముఖం అవ్వలేదో ఈ మాయలోనే కొట్టుకుపోతూ ఉంటారు. అంతర్ముఖమైన దివ్యత్వాన్ని తెలుసుకోవాలి అంటున్నారు. ఆ దివ్యత్వం మీలోనే ఉంది. ఎందుకు ఇంతమంది యొక్క ఉదాహరణలు చెప్పడము అంటే ఇంతమంది వారందరూ కూడా దర్శించి వారు దైవాలుగా మారారు. మనం ఎందుకు 40 సంవత్సరాల నుంచి భద్రీసారి చెప్తూనే ఉన్నారు, సాధన చేస్తూనే ఉన్నారు. మనం ఇంకా ఎందుకు పట్టుకోలేకపోతున్నాము ఆ దైవాన్ని అని ఇంతమంది ఉపమానాలు చెప్పడం జరుగుతుంది. ఇంతమంది దర్శించి దైవాలుగా మారినప్పుడు మనం ఎందుకు ఇంకా మారలేకపోతున్నాము? మానవుడి ఆత్మ భౌతిక వస్తువులతో, సంపదలతో కొనలేనిది, వెలకట్టలేనిది. ప్రతి మానవుడు అతను ఎంతో హీనుడైనా, ఎందుకు పనికిరాని వాడైనా అతని హృదయంలో భగవంతుని వెలుగుని కలిగి ఉన్నాడు. వాడు ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నా, వాడి దైవాన్ని నమ్మకపోయినా సరే, మరి వారిలో కూడా ఆ దైవ యొక్క శక్తి దాగి ఉంది. ఇప్పుడైనా తెలుసుకుని ఆ శక్తిని వెలికి తీసుకుని తన దైవాలుగా విరాజిల్లమని చెప్తున్నారు. మరి ఈ విషయాన్ని భక్త తుకారాం ఎన్నో కీర్తనల ద్వారా ఆ రాముడిని ప్రార్థించి కొలిసి ఆ యొక్క రామచంద్రమూర్తిని హృదయంలోనే దర్శించగలిగాడు. యావత్ ప్రపంచంలోని దివ్యశక్తి ఒకటి నిండి ఉంది. అదే అన్నిటినీ త్రిప్పుతుంది. అది సర్వశక్తివంతమైన, సర్వత్రా దాగి ఉన్న, సర్వము తానే అయినది. అదే శక్తి. ప్రతి ప్రాణిలోని, ప్రతి మనిషిలోని ఉంది అదే శక్తి. దేనికి తగ్గ పరిణామంలో అది శక్తి కలిగి ఉంది అంతటా కూడా. మానవుని మెదడులోని మానసిక శక్తులు అనుగర్భంలో దాగి ఉన్న శక్తులతో సమానమైనవి అంటారు ఒక శాస్త్రవేత్త. మానవుని మెదడులో ఉన్న
మానసిక శక్తులన్నీ కూడా వాళ్ళు పరిశోధన చేస్తే అణుగర్భంలో ఏవైతే దాగి ఉన్నాయో మానవుడి యొక్క మేధాశక్తిలో కూడా అన్నీ దాగి ఉన్నాయని శాస్త్రవేత్తలు ఎంతో పరిశోధన చేసి కనుగొన్నారట. ఆన్స్ సిలే అనే శాస్త్రవేత్తడు. దేవుణ్ణి రాళ్లల్లో వెతకడం మూర్ఖత్వము. మనలో ఉన్న చైతన్యాన్ని మనం గుర్తించుకోవడమే దైవత్వానికి మొదటి మెట్టు. దైవం వ్యాపకమే ఉండనే ఉంది. దానికి ఏ చెక్క భజనల వల్ల ఒరిగేదేమీ లేదు. మానవుడి చైతన్యంలో దివ్య చైతన్యాన్ని గుర్తించి ఆరాధించే నిష్కల్మష భక్తే అసలైన భక్తి అన్నారట. ఎవరు? గణపతి సచ్చిదానంద స్వామి వాళ్ళ నాన్నగారు లింగన్న గారు. ఆయన ధ్యాన సాధన చేసి భగవంతుడు చెక్క భజనలకి ఆయన వశమైపోడు, భగవంతుడిని నీ అంతరంగంలో దర్శించిన ఆయన అని గణపతి సత్యనారాయణ స్వామి గారి తాతగారంట లింగన్న గారు ఆయన చెప్పడం జరిగింది. అంతర్గతంగా నిత్యము ప్రతిధ్వనించే మధురమైన దివ్య శబ్దాన్ని మనసును నిశ్చలపరిచి ఆత్మతో వినండి. ఎప్పుడైతే ఈ అంతర్గతమైన ఎన్నో శబ్దాలు మనకి కళ్ళు మూసుకుంటే ఈ ప్రాపంచికమైన శబ్దాలు ఎన్నో మనకి గందరగోళం చేస్తూ ఉంటాయి. అది మనసుని ఎప్పుడైతే మనం శూన్యం చేస్తామో ఈ యుగములో భగవంతుడికి అత్యంత ప్రీతికరమైన పూజ ఇది మాత్రమే అని మనం అనుకుంటున్నాము. కానీ అసలైన పూజ నీ స్వరూపాన్ని దర్శించడమే పూజ అని చెప్తున్నారు గురునానక్. నీ అంతరాత్మలోనే దైవం ఉండక ఎందుకు అలా గట్టిగా దైవం కోసం అరుస్తావు, కేకలు పెడతావు, భజనలో గొంతు చించుకుని అరుస్తారు? మన ఆత్మ మనం సామాన్యంగా అజ్ఞానంతో పూజించే దైవాల కన్నా చాలా గొప్పది. మనము పూజించే ఈ దైవాల కన్నా ఎంతో ఎంతో గొప్పదని మీరు తెలుసుకోండి. ఇప్పుడు కన్నా మీరందరూ తెలుసుకున్నారు. నా శిశువులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా చాలా గొప్పవారు అని శివదయాల్ గారు ఆయన అనుభూతి పొంది, నా శిశువులు అంటే ఆయన ఆశ్రమంలో ఉన్న శిశువులందరినీ దైవాలుగా తీర్చిదిద్ది వీరికన్నా గొప్పవారు ఎవరూ లేరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా గొప్పవారుగా నా శిశువులు తయారయ్యారని చెప్తున్నారు. ఇక పేరు ప్రతిష్టలను మలప్రాయంగా, గౌరవాన్ని ఘోర నరకంగాను, సజత్య అహంకారాన్ని సురాపానంగాను వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టిన వాడే యోగి అని వివేకానందుల వారు వల్ల బుద్ధి ఖచ్చితంగా చెప్పారు. భూలోకానికి జన్మ తీసుకుని వచ్చిన ప్రతి మానవునికి ఈ జన్మ వెనుక ఒక కారణం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక కారణం ఉంటేనే ఈ భూమి మీదకి జన్మ తీసుకుని వస్తాం. ఆ కారణం ఏంటో మనం తెలుసుకుంటేనే మనము ఖచ్చితంగా మన జీవన విధానాన్ని మనం జీవించగలుగుతాము. కారణం లేకుండా ఇక్కడికి రావాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. ఈ భూలోకంలో మనం అన్నీ నేర్చుకుంటూ అందరికీ నేర్పించడానికి వచ్చాము అనే విషయం తెలుసుకోండి. ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరికి ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందివ్వడానికి వచ్చాము. అయినా తక్షణ కర్తవ్యం మాత్రము ఆత్మజ్ఞాన సంపూర్జన. ఇది ఎలా? నువ్వు ముందు తక్షణ కర్తవ్యం తీసుకోవాలి. నీలో ఉన్న అజ్ఞానాన్ని దగ్ధం చేయాలంటే ఏది చేస్తే ఆ అజ్ఞానం దగ్ధమవుతుందో పరిపూర్ణంగా నీకు అవగాహనకు వచ్చినప్పుడే నువ్వు పరిపూర్ణమైన మాధవుడు. నువ్వు మానవుడిగా వచ్చినా నువ్వు మాధవుడిగా విరాజిల్లాలంటే ఆ సద్గుణాలతో నువ్వు ఉన్నప్పుడే, నువ్వు ఆచరించినప్పుడే ఎదటి వారిని కూడా ఆ విధంగా తయారు చేయగలుగుతావు. ఎక్కడ దొరుకుతుంది అని వెతికితే దొరకదది. మనకు మనమే ప్రతినిత్యము సాధన చేసి సంపాదించుకోవాలి. మరి ఎంత వెతికామో ఎక్కడ దొరుకుతుంది? ఆ గుళ్ళల్లో ఉందా, పూజ మందిరాల్లో ఉన్నదా, లేకపోతే ఆశ్రమాల్లో ఆ గురువుల దగ్గర దొరుకుతుందా అని వెతికేమో ఎక్కడా దొరకలేదు. కానీ అంతరంగంలో ఎతకడం మొదలు పెట్టాలి. అక్కడ వెతికితేనే మనం కరెక్ట్గా మనము తెలుసుకోగలుగుతాము. కష్టే ఫలే అన్నారు కదా. ధ్యానం ఉశ్వాస నిశ్వాసం గమనిస్తే ఉన్నప్పుడు ఆలోచన రహిత స్థితి వచ్చిన తర్వాత అనుభవాలు వస్తూ ఉంటాయి. కష్టపడితేనే ఫలాలు మనకు అందుతాయి. కష్టపడకుండా మనము ఫలాల్ని ఆశిస్తే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఇక ఆలోచన స్థితి వచ్చినప్పుడే మనకి మన లోపల నుంచి అనుభవాలు వస్తూ ఉంటాయి. ఊర్ధ్వలోకాల్లో ఉండే పూర్ణాత్మల నుంచి జ్ఞానం లభిస్తూ ఉంటుంది. ఆ యొక్క పూర్ణాత్మల నుండి ఎంతో ఎంతో జ్ఞానం మనకి వారే హాస్టల్ మాస్టర్స్. కళ్ళు మూసుకుని సాధన చేయగా ఏమవుతుంది?
ఆ యొక్క సూక్ష్మ శరీరం ద్వారా ఉన్నత లోకవాసుల నుంచి ఎంతో జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము. ఆత్మజ్ఞానం అనేది 3 విధాలుగా సమకూర్చుకోవాలి. మరి ఈ జన్మకు ఆఖరి జన్మగా చేసుకోవాలి అంటే తప్పవు. మరి ఖచ్చితంగా మనం కొంత సమయాన్ని మన కోసం మనము కేటాయించుకోవాలి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ 3 ఎప్పుడైతే మనము పరిపూర్ణంగా ఆచరిస్తామో అప్పుడు మాత్రమే మనము చేసే సాధన మీద అవగాహన శక్తి పెరుగుతుంది. మన ఇంద్రియాలని మన వశం చేసుకోగలుగుతాము. ఇంద్రియ నిగ్రహ శక్తి మనకి పూర్తిగా వస్తుంది. ఇంద్రియ నిగ్రహ శక్తి వచ్చినప్పుడే అహం బ్రహ్మస్మి తత్వంలో మనం జీవించగలుగుతామని చెప్తున్నారు. ఇక ప్రాపంచికంగా మనం ఏం సంపాదించినా, ఏది సాధించినా అవన్నీ తాత్కాలికమే. మనము ప్రాపంచికంగా మనకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ దాని వెంటే పడుతూ ఉంటాము. అందుకని పత్రి గారు మనకి ఏం చెప్పారు, ఈ పొట్టకి ఇంత ఆవకాయ ముద్ద, ఒక ముక్క, ఒక చపాతీ ఉంటే చాలు, అంతకన్నా ఏమీ అవసరం లేదు. దాని గురించి ఎందుకు ఇంత వెంపర్లాట? ఈ తన జీవరాశులన్నీ కూడా తన పొట్టకూటి కోసము ఇంత సమయాన్ని కేటాయించవు. అవి ఆ క్షణానికి ఏది దొరికితే అది తిని తృప్తి పడి దాని ఆలోచన అంతా ఇంకా నా ఆత్మ ఉన్నతంగా ఎదగాలి అని అంటే నేను ఇంకా ఇంకా ఎరుకుతో ఉండాలని అవి కూడా ఎరుకు కలిగి ఉంటాయట, ఆ పశుపక్షులన్నీ కూడా. మరి మనం ఎందుకు ఆ ఎరుకును కోల్పోయి ఇంకా ప్రాపంచికమైన సంపదల మీద ఆసక్తిని పెంచుకుంటూ ఉంటాము? ఈ జన్మ ఆఖరి జన్మగా చేసుకోవాలి, లేదంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం అందరికీ తప్పదు. ఆఖరి జన్మ చేసుకోవాలంటే మనం ఏదైతే నేర్చుకోవడానికి పాఠాలు ఈ భూమి మీదకి వచ్చామో అవన్నీ సంపూర్ణంగా నేర్చుకున్నప్పుడు మాత్రమే ఆఖరి జన్మ చేసుకోగలుగుతాము. దృఢమైన సంకల్పము. ఎలాంటి సంకల్పము? ఇప్పుడు వరకు తెలుసో తెలియకో ఎన్నో జన్మల నుంచి చేసిన తప్పులన్నీ కూడా క్షమించబడి నాలో ఉన్న దైవశక్తిని నేను అందుకుని దైవంగా మారడానికి అంతర్ ప్రపంచంలోకి వెళ్ళి నాలో ఉన్న ఆ అనంతమైన మూల చైతన్య శక్తిని అందుకోవడానికి ప్రతి క్షణము నేను ప్రయత్నం చేస్తూ ఉంటానని అనుకుని ధ్యానం చేస్తే మనకి ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న అనంతమైన జ్ఞాన సంపద అంతా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఆ సంపదనంతా కూడా మనము అందుకోగలుగుతామని ఎంతో చక్కగా మనకి చేత్ మాస్టరు ఇంకా ఉన్నతమైన అందరూ పొందిన వారందరూ కూడా ఆ మహానుభావుల యొక్క జ్ఞానాన్ని అంతా కూడా మనకి అందివ్వడం జరిగింది. ఎంతమంది బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్నారో వాళ్ళందరి యొక్క అనుభవ జ్ఞానాన్ని మనకి అందివ్వడం జరిగింది. వారందరూ కూడా దర్శించి అనుభూతి పొంది మనకి అందించడం జరిగింది. ఇక సేత్ మాస్టర్ చెప్తున్నారు, మీ జీవితంలో ఏం కావాలి అని స్పష్టంగా తెలుసుకోగలిగితే చాలు, మిగతా పనిని మీ అంతర్ప్రపంచం చూసుకుంటుంది. మరి ఖచ్చితమైన నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఖచ్చితంగా మనకి ఏది అవసరమో, మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఏది అవసరమో అని దాని మీద ఎక్కువ సమయం పెట్టాలి మనం. అలా పెట్టినప్పుడు ఆ తర్వాత మిగతా సంగతి అంతా కూడా అంతర్ప్రపంచమే చూసుకుంటుందట. మీ జీవిత లక్ష్యం ఏమిటో మీకు స్పష్టంగా తెలియాలి. ముందు ఏ లక్ష్యం మీద ఈ భూమి మీదకి వచ్చాము, మన లక్ష్యం ఏమిటి? మనము వ్యాపారం చేయడమే లక్ష్యం పెట్టుకున్నామా? డబ్బు సంపాదన మీద లక్ష్యం పెట్టుకున్నామా? దేని మీద లక్ష్యం పెట్టుకుంటే అది సాధిస్తున్నాం కదా. ఒక డాక్టర్ అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నామా? లక్ష్యము పరిపూర్ణంగా ఉండాలి. అయితే అవన్నీ ప్రాపంచికమనే మనకి తెలిసిపోయినప్పుడు మన లక్ష్యం దేని మీదకన్నా వెళ్ళాలి? దైవం మీదకి వెళ్ళాలి. ఆ దైవం ఎవరు అని ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో ఆ దైవంగా మారడానికి లక్ష్య సాధన కలిగి ఉండాలి. మనము ఆ లక్ష్యం మనకి స్పష్టంగా ఉండాలి మనలో. ఆ స్పష్టత లేనప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మాయ కదండి, ఈ మాయా ప్రపంచంలో మళ్ళీ ఆ లక్ష్యాన్ని మర్చిపోయి ఆ గుడిలోనో ఆ బడిలోనో ఎక్కడో వెతుక్కుంటూ ఉంటాం అన్నమాట. స్పష్టత వల్ల ఆత్మన్యూన్యతతో, ధైర్యంతో, గిల్టీతో, అయోమయంతో జీవించనక్కర్లేదు. ఇక ఆత్మన్యూన్యత కలిగి ఉంటాము అంటే మనశ్శాంతి లేకుండా ఉంటాము. అలాంటి ఆ గిల్టీ ఫీలింగ్స్ ఏమీ ఉండకుండా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి. మీకు ఏది కావాలో స్పష్టంగా తెలుసుకుని ఊహాశక్తి, ఎమోషన్స్, ఫీలింగ్స్, విశ్వాసం కలిగి ఉంటే చాలు. మీ అంతర్ ప్రపంచం అన్నీ తానే మీ జీవితాన్ని, మీ వాస్తవాన్ని సృష్టిస్తుంది. మీకు ఏది అవసరమో అది పరిపూర్ణంగా మీరు నిర్ణయించుకున్నప్పుడు మీ ఊహాశక్తితో, మనం ఎన్నో ఊహలు చేస్తూ ఉంటాము. అవి
గాలి ఇక నీటి మీద గీతల్లాగా మాయమైపోతాయి. ఎందుకంటే అక్కడ స్పష్టత లేదు మనకి. ఆ ఊహాశక్తుల మీద మనకి స్పష్టత లేక నీటి మీద గీతలు ఎలా మాయమైపోతాయో మన ఊహాగణాలు కూడా అలా మాయమైపోతూ ఉంటాయన్నమాట. దీనికోసం గొప్ప తెలివితేటలు కానీ గొప్ప పదవులు కానీ అవసరం లేదు. ఇది సాధించడం కోసము నేను దైవంగా మారాలని సాధించడం కోసము తెలివే పెద్ద గొప్ప గొప్ప తెలివితేటలు ఏమీ ఉండక్కర్లేదు. వీటి కోసం పదవులు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు. కానీ అనంతమైన దైవశక్తి నీలో ఉన్నప్పుడు ఏమీ అవసరం లేదు. నీ లోపలికి వెళ్ళడానికి నువ్వు పూర్తిగా నిర్ణయించుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దైవంగా మారుతావు అంటున్నారు. ఇక దరిద్రం, దుఃఖం, అనారోగ్యం, అశాంతి లాంటి వైపు మీ ఆలోచనలను కేంద్రీకరింపజేస్తే బదులు మీరు ఎప్పుడు కూడా మీకు వచ్చిన ఆ పరిస్థితుల్నే మీరు పదే పదే అనుకుంటూ ఉంటారు. నేను ఎప్పుడు దరిద్రంలోనే ఉంటాను, దుఃఖంలోనే ఉంటాను, నాకు ఎప్పుడు అనారోగ్యమే అని ఇలాంటి మాటలు మాట్లాడుకోకుండా మీరు ఎప్పుడు దానికి బదులు నేను ఎంతో ఐశ్వర్యవంతురాల్ని, ఆనందంగా ఉంటాను, నేను ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటాను, ప్రశాంతతతో ఉంటాను అని వీటి వైపు వీటి వైపు కేంద్రీకరించండి. మీ యొక్క ఊహాగానాలన్నీ కూడా ఇలాంటి వాటి మీద మీరు ఎప్పుడైతే కేంద్రీకరిస్తూ ఉంటారో జీవితంలో అంతా మంచి జరుగుతుందనే భావన మరి అఖండ మనోశక్తి అద్భుతంగా పనిచేస్తుంది. మీ ఊహాశక్తి అద్భుతంగా పనిచేస్తుంది. భావన మరి అఖండ మనోశక్తి అద్భుతమైన ఊహాశక్తిని కలిగి ఉండవలసిన లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధిస్తామన్న నమ్మకం కలిగి ఉండండి. అలాంటి లక్ష్యాలను మీరు ఎప్పుడైతే ఏర్పరచుకుంటారో యద్భావం తద్భవతి, మీ వాస్తవాలని మీరే సృష్టించుకుంటున్నారు. కానీ ఎదటి వాళ్ళ కష్టాలను కూడా మనమే తీసేసుకుంటూ ఉంటామండి. వాళ్ళు ఇలాగంట, వాళ్ళు అలాగంట అని. కానీ ఎవరిలో ఉన్న ఆ మంచి దైవీ గుణాలని వినడము, వాటిని ఆచరించడమో ప్రాక్టీస్ చేయాలండి. అంతేగాని వాళ్ళలో ఉన్న దుర్గుణాలు, వాళ్ళలో ఉన్న అధైర్యము ఇలాంటి వాటి మీద మనం ఆకర్షింపబడితే అవే మనం అయిపోతూ ఉంటాం అన్నమాట. మీ మానవ జాతి పొందిన అద్భుతమైన విజయాలు కూడా అంతర్శక్తితో, అఖండ మనోశక్తితో సాధింపబడేవే కానీ బుద్ధి ద్వారా మాత్రం కావు. ఎందుకంటే ఎన్నో విజయాలు కూడా మనం సాధిస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ప్రాపంచికంగా కూడా ఎన్నో విజయాలు సాధిస్తూ ఉంటాము. ఆ విజయాలన్నీ కూడా మనకి అంతర్ప్రపంచం నుంచే అందించబడుతూ ఉంటాయి. ఇక బుద్ధి అనేది కాన్షియన్స్ మైండ్లో ఒక భాగము. అఖండ మనోశక్తిని మహాసముద్రంతో పోల్చితే బుద్ధి సముద్రపు అల మాత్రమే. ఈ బుద్ధి కూడా మనకి సముద్రంలోని అలా ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే. కానీ మనలో అనంతమైన ఆ మనోశక్తి మన అంతర్ ప్రపంచంలో దాగి ఉందని చెప్తున్నారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకుని అది నెరవేరుతుందని ప్రగాఢంగా నమ్మి అంతర్ప్రపంచానికి చెందిన అఖండ మనోశక్తిగా అప్పచెప్పండి. మీరు ఒక లక్ష్యాన్ని, మీరు ఏదైతే సాధించాలని ఈ భూమి మీదకి వచ్చారో ఆ లక్ష్యాన్ని దృఢంగా మంచి సంకల్పాన్ని పెట్టుకుని అంతర్ప్రపంచానికంటే ధ్యానం చేసే ముందు ఒక్కసారి అంతర్ప్రపంచానికి ఇది ఒక్కసారి అనుకుంటే చాలు. ఆ పని అంతర్ప్రపంచం ద్వారా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనోశక్తి అప్పచెప్పండి. అంతర్ప్రపంచమే భౌతిక వాస్తవాన్ని సృష్టించి ఆ లక్ష్యం సాధించేటట్లు చేస్తుంది. ఎప్పుడైతే మనం అలాంటి సంకల్పము పెట్టుకుంటామో మన నోట్లోంచి సరి అయిన మాటలు, సరికాని మాటలు అలా వచ్చేస్తూ ఉంటాయి. కానీ అది కన్ఫ్యూజ్లో పడిపోతుందట. సరికాని మాట వాస్తవం చేయాలా, సరి అయిన మాట వాస్తవం చేయాలా? అందుకని సరికాని మాటలు మన గొంతులోంచి వచ్చే ముందే, తెలిసిపోవాలి మనకి. అవి తెలుసుకుని అవి సరికాని విషయాలైతే గొంతులోనే సమాధి చేయమన్నారు. ఎందుకంటే అవి మన వాస్తవం అయిపోతాయి. మనం అక్కర్లేని ఒక్కసారి మంచి మాట అనుకుంటామో అక్కర్లేని 4 సార్లు అనుకుంటూ ఉంటాము. అందుకని అలాంటి అక్కర్లేని మాటలు ఆ గొంతులో సమాధి చేసి మనకి ఏదైతే అవసరమో ఆ లక్ష్యం మీదే మన ధ్యాస పెట్టినప్పుడు ఆ ప్రపంచము ఎప్పుడైతే తీసుకుంటుందో మన ప్రమేమి లేకుండా ప్రపంచం నుంచే మనకు అన్నీ జరుగుతాయి, మన లక్ష్యాలన్నీ తీరతాయి అని చెప్తున్నారు. ఇక భౌతిక వాస్తవాన్ని సృష్టించి ఆ లక్ష్యం సాధించేటట్లు చేస్తుంది అది. బాహు ప్రపంచంలో మీకు కనిపించే ఏ భౌతిక వస్తువునైనా, ఏ భౌతిక సంఘటనైనా, ఏ భౌతిక పరిస్థితి అయినా మీ అంతర ప్రపంచం నుండే పుట్టుకొస్తున్నవే. ఎందుకంటే మనం తెలుసో తెలియకో ఏది చెప్పేసినా అవన్నీ మన అంతర్ ప్రపంచంలోనే మనకి ఎదురవుతున్నాయి. మన కష్టాలేటి, సుఖాలేటి, అనారోగ్యం ఏంటి, సమస్యలేటి, ఇవన్నీ కూడా
అంటే అక్కడ ఎరుక లేకుండా ఏ అయితే మాట్లాడుతూ ఉంటామో అవి వాస్తవాలుగా మలిచేస్తుంది. అందుకనే అంతర్ ప్రపంచంలో ఉన్న ఆ ఆత్మకి మంచి చెడు అనేది తెలీదు. ఏది అందిస్తే అది ఇచ్చేస్తుంది అనమాట. అందుకని మనం చాలా ఎరుకుతో ఉండాలి. ఎరుకుతో ఉన్నప్పుడే మన అంతర ప్రపంచం నుంచి అనంతమైన శక్తిని పొందాలి అని అంటే ఎరుకుతో ఉండి మన ధ్యాన స్థితిలోనే మన మాటలు, మన వాస్తవాలు అన్నీ కూడా, మన ఆలోచనలు, మన భావాలు అన్నీ ప్రజెంట్ అంటే మనకి ఎప్పుడు మంచి మంచి ఆలోచనలే మనం క్రియేట్ చేస్తూ ఉండాలి. అవే మన అంతర్ ప్రపంచంలో అందుకుని బాహు ప్రపంచంలో మనకి వాస్తవంగా జరుగుతాయి. మీ భౌతిక సంఘటన సమస్య గురించి బాధపడుతూ కృంగిపోయే బదులు సమస్యకు పరిష్కారం లభించేటట్లు మీ మనోశక్తితో కలలు కనండి. ఏదన్నా ఒకటి బాహు ప్రపంచంలో ఒక సంఘటన ఎదురవుతుందండి మనకి, అది చాలా మనకి బాధ కలిగే సంఘటన. ఆ సంఘటన గురించి పదే పదే నాకు ఇన్ని బాధలు వచ్చాయి, ఇన్ని కష్టాలు వచ్చాయని ఆ సంఘటనల గురించి చెప్పుకునే బదులు ఆ సంఘటన నుంచి మనము బయటికి వెళ్ళే మార్గాన్ని అన్వేషించాలంట. మన అంతర్ ప్రపంచంలో ఆ సమస్య నుంచి బయటపడే మార్గాన్ని ఎప్పుడైతే మనము అంతర్ ప్రపంచం కోరుతామో అది బయటపడే మార్గాన్ని మన అంతర్ ప్రపంచంలోంచే మనకి అందుతూ ఉంటుంది. కానీ మనకు సమస్యల గురించి, కష్టాల గురించి, దుఃఖాల గురించి 10 మందికి చెప్పి దాన్ని భూతద్దంలో పెట్టి ప్రతి ఒక్కరికి దీన్ని చేస్తే అదేమవుతుంది, మనకి వాస్తవం అయ్యి మన బాధకి మనమే కర్తలం అవుతాము. సమస్యలు పరిష్కారం లభించేటట్లు మీ మనోశక్తితో కలలు కనండి అని ఎంత బాగా చెప్పారు చూడండి. ఆ సమస్యలన్నిటి నుంచి బయటపడే మార్గాన్ని నా అంతర ప్రపంచంలోంచి నేను తెలుసుకుంటాను, అంత శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయని కలలు కనమంటున్నారు. కలలు కనండి, అవి ఖచ్చితంగా అంతర ప్రపంచం నుంచి మీకు అందుతాయి. కళలే అంతర్శక్తిని బాహు ప్రపంచానికి భౌతిక సంఘటనగా రూపాంతరం చెందుతాయి. కొంతమంది కళల ద్వారా కూడా ఆ సమాధానాలు మనకు అందుతూ ఉంటాయి. మనకు వచ్చిన సమస్యకి సమాధానము ఒక పుస్తకం ద్వారా అందుతూ ఉంటుంది, ఒక క్లాసు ద్వారా అందుతూ ఉంటుంది. ఆ విధంగా మనము కళల ద్వారా కూడా ఎన్నో సమస్యల నుంచి పరిష్కార మార్గాన్ని అందుకోగలుగుతాము. అంతర్ ప్రపంచము ఏదో విధంగా దాని నుంచి బయటపడే మార్గాన్ని మనకు అందిస్తూ ఉంటుంది, మనం ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలో ఉన్నప్పుడు. మీ అంతర్ ప్రపంచంలో మీరు ఇచ్చే సంకేతాలు ఆధారంగా బాహు ప్రపంచంలో భౌతిక పరిస్థితులు, భౌతిక సంఘటనలతో స్వరూప స్వభావాలు తరచూ నిరంతరము మారుతూ ఉంటాయి. ఎందుకంటే మనకు సంఘటనలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, మంచి ఎదురవుతూ ఉంటాయి, అలాగే చెడు కూడా ఎదురవుతూ ఉంటాయి. అవన్నిటినీ కూడా మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, మనలో ఉన్న ఆ మూల చైతన్యంతో మనం అనుసంధానమై ఉంటామో, ఆ మూల చైతన్యమే మనకి ఏది అవసరమో అని ఆ స్వరూప స్వభావాలన్నీ కూడా అవే నిర్ణయిస్తాయి. సంకల్పాలకు అనుగుణంగా బాహు ప్రపంచంలోని పరమాణువులు మరి చైతన్య శక్తి ప్రతిస్పందిస్తాయి. మన భావాల ద్వారానే ప్రతిదీ కూడా ప్రతిస్పందించే మనకి న్యాయం చేకూర్చడానికి ఇవన్నీ కూడా మనకు సహకరిస్తాయంట. మీరు సంకల్పించుకున్న ఇల్లు, ఫర్నిచరు, వాహనము లేదా ఉద్యోగము లేదా ఇంకేదైనా జీవితానుభవాలు అన్నీ కూడా ఈ మనోశక్తి, ఈ మనోమయ కోశంలో మీ సంకల్పాల ద్వారా సృష్టించబడి ఆ తర్వాత బాహు ప్రపంచంలోకి వాస్తవ రూపం చెందుతాయి. మనం ఖచ్చితంగా ఒక ఇల్లు కట్టుకోవాలని, వాటికి మంచి ఫర్నిచర్ చేయించుకోవాలని, ఒక ఉద్యోగం కోసము, ఇంకా ఇలాగే ఎన్నో మనము సంకల్పాల ద్వారా సృష్టించుకుంటాము. ఆ సృష్టించుకున్నవి మన లోపటి నుంచి ఎప్పుడైతే సృష్టించుకుంటామో అవి మనకి రూపాంతరం చెంది ఈ మనోమయ కోసం నుంచి రూపాంతరం చెంది బాహు ప్రపంచంలోకి అందించబడుతున్నాయి. మరి ప్రాపంచికమైన అన్ని కూడా అలా సంకల్పించుకుని మనం సంపాదించుకుంటున్నాం కదా. మరి ఆధ్యాత్మికంగా నేను దైవంగా మారాలని ఎందుకు ఆ లక్ష్యాన్ని దృఢంగా మనం పెట్టుకోలేకపోతున్నాము? అలా దృఢంగా పెట్టుకుంటే మనము అడుగు తీసి అడుగు ఎక్కడికి వెళ్ళినా ఆ దైవాలుగా మారి ఆ దైవత్వాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తామన్నమాట. నువ్వు దైవాన్ని, నాయన నీకు ఈ కష్టాలు దుఃఖాలు ఎందుకు వచ్చాయంటే నీలో ఉన్న అజ్ఞానమే. ఈ అజ్ఞానాన్ని నువ్వు జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేయాలి. ధ్యానం చేసి ఆ ధ్యానం ద్వారా పుస్తకాలు చదివి పుస్తకాల ద్వారా అందిన జ్ఞానంతో నీ దుఃఖము కరుగుతుంది.
అలా చేయమని ప్రతి ఒక్కరికి మనం అవగాహననివ్వాలి. అది పరిపూర్ణంగా మనం దైవంగా మారినప్పుడే. ఇక్కడ మనం ఒక మేడ ఎక్కాలంటే కింద మెట్టు పూర్తిగా వదిలేయాలండి. వదిలేస్తేనే పై మెట్టుకు మనం పూర్తిగా ఎక్కగలుగుతాము. ఈ కింద మెట్టు వదలకుండా నేను పై మెట్టుకి పైకి వెళ్ళాలంటే అది ఎప్పటికీ జరగని పని. అందుకని మనము పూర్తిగా వదలాలి. ఆ పూజ, స్తోత్రము ఇవన్నీ వదిలినప్పుడే ఆ దైవంతో మనము అనుసంధానం అవుతాము. ఒక విగ్రహారాధన ఇంకా పట్టుకుని కూర్చున్నామంటే ఇంకా విగ్రహంలో దైవాన్ని దర్శించడానికే ప్రయత్నం చేస్తాము. మనం ఏం చేయాలి? అక్కడికి వెళ్ళినా ఆ విగ్రహంలో కూడా దైవాన్ని చూడగలగాలి, అక్కడ ఉన్న వారిలో కూడా దైవంగా చూడగలగాలి, మనలో కూడా దైవంగా పూర్తిగా చూసినప్పుడు అందరూ దైవాలుగానే మనకి కనిపిస్తారు. ఒక చిత్రకారుడు కాగితంపై బొమ్మ గీయాలంటే తన స్వరూపాన్ని మైండ్లో ఊహించుకుంటాడు. ఆ యొక్క విగ్రహం యొక్క రూపం ఏ విధంగా రావాలి, ఎక్కడ గీస్తే ఆ రూపం అందంగా మలచగలుగుతానని ఆ ఊహా చిత్రాన్ని తన మైండ్లో క్రియేట్ చేస్తేనే అది బయటికి వస్తుంది. ఆ పేపర్ మీద వేయగలుగుతాడు. ఆ మనోశక్తిలో ఆ రూపాన్ని చిత్రించకపోతే అది ఎప్పటికీ అందమైన శిల్పంగా, అందమైన పెయింట్గా అది మన ముందుకు రాదు. అలాగే అందమైన ఆ దైవ స్వరూపాన్ని మనం ఊహించుకోవాలి. ఊహించుకున్నప్పుడు ఊహించి గీసినయండి ఈ చిత్రాలన్నీ కూడా, దైవ చిత్రాలన్నీ, మనం పూజించే విగ్రహాలన్నీ కూడా ఋషులందరూ దర్శించి ఆ దర్శించిన రూపాన్ని అలాగే విగ్రహం రూపంగా మలచడం జరిగింది. అలాగే మనము కూడా ఈ యొక్క దేహాన్ని కూడా ఆ విధంగా మనము ఊహా చిత్రాలు ఊహించుకున్నప్పుడే దైవంగా మారగలుగుతాము. ఊహించగా మనలో భావన చేయగా అది చెక్కు చెదరని దృఢమైన సంకల్పంగా ఉండాలి. అప్పుడే మనము దైవాలుగా మారుతాము. ఇక టీవీలో ప్రోగ్రాం నచ్చకపోతే ఇంకో ప్రోగ్రాం మార్చే విధంగా మీ జీవితంలోని కొన్ని పరిస్థితుల అనుభవాలు మీకు నచ్చకపోతే వేరే అనుభవాలను మీ జీవితంలోకి ప్రవేశపెట్టుకోవచ్చు. ఎంత బాగా చెప్పారు చూడండి. టీవీలో ఎన్నో ఛానళ్ళు ఉంటాయి. మనకి ఏ ఛానల్ బాగుంటే ఆ ఛానల్ పెట్టుకుంటాం, మన ఇష్టం. అలాగే మన జీవితంలో ఎదురయ్యేవి కూడా మనకు నచ్చకపోతే వాటిల్ని తీసేసి మనకు నచ్చే విధంగా, మనం దైవానికి దగ్గరయ్యే విధంగా మలుచుకోగలిగే శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయంటున్నారు. టీవీలో ఛానల్ మార్చినంత ఈజీగా మన జీవితాన్ని కూడా మలుచుకోవచ్చు అని చెప్తున్నారు సేతు. మీరు ఎప్పుడు నిస్సహాయ స్థితిలో, నిర్వీర్య స్థితిలో లేరు. అన్ని సర్వసమర్థతలు మీ ఆత్మశక్తిలో ఇమిడ్చబడి ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా నిస్సహాయ స్థితిలో లేరు. మీరే భావన చేసుకుంటున్నారు, నేను చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నేనేమీ సాధించలేకపోతున్నాను, నేను అవి నేర్చుకోలేకపోతున్నాను, ఆ విధంగా ఆ క్రీడల్లో పాల్గొనలేకపోతున్నాను అని ఇక్కడే మనము పరిధులు పెట్టుకుంటున్నాము. నేను చేయలేకపోతున్నాను, చెందలేకపోతున్నానని. కానీ మీరన్నిటిని సర్వసమర్థతలు మీ ఆత్మశక్తిలో ఇమిడ్చుకుని ఉన్నారని చెప్తున్నారు. సర్వశక్తియుక్తులు మీలోనే ఉన్నాయి. టీవీ ప్రోగ్రామ్స్ మార్చినంత సులభంగా, తేలికగా మీ జీవిత అనుభవాలను, జీవిత పరిస్థితులను వెంటనే మార్చివేయవచ్చు. మీ మనోశక్తి ఆలోచన దిశ ఎటు మారితే అటు భౌతిక సంఘటనలో మార్పులు జరుగుతాయి. నీటి ప్రవాహాన్ని చదివినంత సులువుగా, చెప్పినంత సులువుగా ఉండదండి. అది సాధన చేసినప్పుడే మన ప్రమేయం లేకుండా మనము చాలా సులువుగా అందుకోగలుగుతాం. కావాలంటే అటు మలుపులు తిప్పినట్లు చూడండి, ఒక నీటిని మలచాలంటే ఒక్కో పక్కకు జరపాలి అని అంటే మనం అక్కడ గాడి కొడితే ఆ నీటి ప్రవాహం ఆ విధంగా వెళ్తుంది. ఒక కుండ తయారు చేయాలంటే, రకరకాల రూపాలుగా మలచాలంటే మన చేతిలోనే పనే. ఎందుకంటే ఆ మట్టి ముద్దని ఎలా మలచగలిగితే అలా మలచగలుగుతాము. ఆ మట్టితో విగ్రహాన్ని చేయగలుగుతాము, ఒక కుండ చేయగలుగుతాము, ఒక గిన్నె చేయగలుగుతాము. ఆ రూపాన్ని ఎలాగైతే మలుచుకోగలుగుతున్నామో అంత శక్తి సామర్థ్యాలతో ఈ మనలో ఉన్న ఆ సుగుణాలను కూడా అంత శక్తి సామర్థ్యంగా మనం అందుకోగలుగుతాము. మన జీవితాన్ని ఆ విధంగా క్రియేట్ చేసుకోగలుగుతాము అంత సులువుగా. ఎందుకంటే మన అంతర్శక్తి అపారమైంది కదా. ఆ అంతర్శక్తి అపారమైందని ఎప్పుడైతే మనము అంతర్శక్తి మీద మనం పరిపూర్ణంగా విశ్వసిస్తామో ఖచ్చితంగా ఆ జీవితాన్ని మనము అనుభూతి చెందగలుగుతాము. ఇక మీ అభిప్రాయాలు, ఆలోచనలతో ఈ ప్రపంచంలో ఏదైనా సృష్టించే స్వేచ్ఛ మీలో ప్రతి ఆత్మశకలానికి ఉంది. మనం ఏదైనా సాధించగలుగుతున్నాం కదండి. బయట ప్రపంచంలో ఏది కావాలంటే అది సాధించుకోగలుగుతున్నాము.
ఇష్టపడుతున్నాము, దాని వెంట పడుతున్నాము, దాన్ని సంపాదించుకునేదాకా మన శక్తిని దాని మీద పెడుతున్నాము. అలాగే మీరు ప్రాపంచికమైన వాటిని అన్నిటిని కష్టపడి సంపాదించుకుంటున్నారు కదా, ఈ శాశ్వతమైన ఆధ్యాత్మిక సంపదను సంపాదించుకోవాలని ఎందుకు ఇష్టపడట్లేదు? ఇష్టపడి దాన్ని వెంట పడితే మీరు ఈ క్షణంలోనే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారని మనకి అష్టావక్రులు ఎంతో చక్కగా మనకి అందించారు. ఎందుకు మనం ఇష్టపడి దీన్ని సంపాదించుకోకుండా అశాశ్వతమైన ఆ సంపదల కోసము వెంపర్లాడుతున్నాము? అవి అవసరమే, అది ఎంత అవసరమే అంత సంపాదించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది శాశ్వతం కాదు కదా. ఎన్ని సంపదలు సంపాదించినా అవన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళవలసిందే. కానీ మనకు కూడా తీసుకెళ్ళవలసిన సంపద అనంతంగా ఉంది, సముద్రం అంత ఉందని చెప్తున్నారు. అది సాగరము. మనకు అనంతంగా జ్ఞాన సంపద వస్తుంది. దానికోసం మన సమయాన్ని, మన శక్తిని, మన జ్ఞానాన్ని మనం ఉపయోగించుకుందామండి. మన అంతర్శక్తి అపారమైనది. ఈ అపారమైన శక్తిని పొందాలి అని అంటే మనం ఇంకా పూజలు, స్తోత్రాలు, జపాలు అనుకుంటూ మరి ఆ గుడి వెంట పడుతూ ఎక్కడో భగవంతుడు ఉన్నాడని వెంపర్లాడ తగ్గించుకుని మనము ఆత్మశక్తిని పెంచుకోవడానికి ఎప్పుడైతే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామో మన జీవితము మన చేతుల్లోనే ఉంది, మన ఆనందం మన చేతుల్లోనే ఉంది, ఆ దైవ ప్రజ్ఞ మన అంతరంగంలోనే ఉందనే సత్యాన్ని తెలుసుకుని నేనే భగవంతుడిని, అహం బ్రహ్మస్మి స్థితిని మనం పొంది తత్వమసి ఈ యొక్క దైవశక్తిని ప్రతి ఒక్కరిలోని దర్శించి ప్రతి ఒక్కరికి దైవం గురించి మనము ఖచ్చితంగా చెప్పినప్పుడే మనకి ఎన్లైటెన్ మాస్టర్లుగా విరాజిల్లుతూ ప్రతిసారి ఏదైతే ఆశయంతో ఉన్నారో ఆ ఆశయ సిద్ధి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. వాళ్ళ దైవం గురించి, దైవ శక్తి గురించి మనం విశేషంగా తెలుసుకున్నాము. మరి ఈ దైవశక్తిని తెలుసుకున్నది ప్రతి ఒక్కరికి అందించి మరి మరియు మీకోసం వారు మనకి ఇంతటి ఆత్మజ్ఞానాన్ని అందివ్వడానికి గొప్ప భాగ్యాన్ని అందించారు. వారికి, వారి కుటుంబానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దీన్ని వీక్షిస్తున్న, ఈ జ్ఞానాన్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ఛానల్ లో వీక్షిస్తున్న ఆత్మమిత్రులకి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న జ్ఞానమిత్రులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఇంతటి గొప్ప జ్ఞానాన్ని మనకి అందించిన పితామహ అయినటువంటి రేపరి సుభాష్ పత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సీతాకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్ర మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.